మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన నెలంతా మరి ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన నెలలో, దినంలో, వారంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం విలాప వాక్యములో 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాకున్న వారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెహోవా దేవుడు కృప అంటే ఎప్పుడు మన ఎడల నిత్యము ఎడతెగక వాత్సల్యత చూపుతుందంటండి. మరి మనల్ని నిర్మూలము అంటే నాశనం కాకుండా మనల్ని కాపాడుతుందంటండి. ఆయన కృప ఉన్నంత కాలము కూడా మనకి ఏమీ కాదండి. కానీ ఆయన కృపను మనం పొందుకోవడం అన్నదే గొప్ప సంగతి అనమాట అండి. మరి ఎప్పుడు కూడా ఆయన కృప, ఆయన కాపుదల మనపైన, మన బిడ్డలపైన, మన కుటుంబాలపైన ఉండేలాగా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగ నువ్వు చేసినట్లయితే మరి ఆయన కృప నీపైన, నీ బిడ్డలపైన, మరి నీ కుటుంబం పైన మరి ఉంటుందని దేవుడు మాటిస్తున్నాడండి ఈ వాగ్దానంలో. మరి అలాంటి కృప, ధన్యత, దీవెన, ఆశీర్వాదకరం మరి దేవుని మనం పొందుకుంటున్నామంటే అది గొప్ప సంగతి అనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒక్కసారి వెప్పబడితేనండి అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా మనం పొందుకుంటూనే ఉంటామండి. మరి ఆయన ఆశీర్వాదాల కొరకు, మరి ఆయన ఇచ్చే ప్రతిఫలాల కొరకు మనము నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మరి అలాంటి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు మొదటి జామున మనకి ఇస్తున్నాడంటే అది దేవుని యొక్క మహాకృపని నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం మరి నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన, ఆశీర్వాదకరమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, నీ బిడ్డలో పొందుకుంటారు. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ మరి దినమంతా గడపాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్.